ఇన్ఫర్మేషన్ అంది ఉన్నది. దీంట్లో మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అచ్చాల వెంకటరెడ్డిని క్యాండిడేట్ గా ప్రతిపాదిస్తూ ఫామ్ బి ఇచ్చుండడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కోవిలమూడి రవీంద్ర ని క్యాండిడేట్ గా ప్రతిపాదిస్తూ మనకి ఫామ్ బిని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ క్యాండిడేట్ ని ప్రపోజ్ చేయదలుచుకుంటే ఇప్పుడు మీరు పార్టీ 1 by 1 ప్రపోజ్ చేయవచ్చు. ఎన్నిక చేతులు ఎత్తడం ద్వారా బై రేజింగ్ ఆఫ్ హ్యాండ్స్ చేపట్టడం జరుగుతుంది. అండ్ ఎవరైతే అంటే ఆధిక్యం కావాల్సిన ఆధిక్యం ఎలిజిబుల్ అయ్యి ఇక్కడ హాజరయ్యి ఉన్న సభ్యులలో 50% మంది కంటే ఎక్కువ ఎవరినైతే చేయి లేపడం ద్వారా చూపిస్తారో ఆ క్యాండిడేట్ ని మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకసారి మాత్రమే సభ్యులు ఓటు వేయవలను. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా మనం సీసీటీవీలో అలాగే లైవ్ వీడియోగ్రఫీలో రికార్డ్ చేయడం జరుగుతుంది.